భరద్వాజ గారు, చరిత్రలో ఈరోజు ఒక సెన్సేషనల్ మూవీ రిలీజ్ అయింది. 48 సంవత్సరాలు అంటున్నారు. యమగోళ. యమగోళ ఆ. 77 ఆ, ఆ. 1977 అక్టోబర్ 21న రిలీజ్ అయింది ఆ సినిమా. ఉమ్. అంటే 48 ఏళ్ళు అయిందా? 48 ఏళ్ళు, ఉమ్. 48 ఏళ్ళు పూర్తయింది. అయితే ఆ సినిమా వెనకాల చాలా కథ నడిచింది. ఉహు. అంటే పల్లవి ప్రొడక్షన్స్, ఉమ్. వెంకటరత్నం గారి సినిమా. ఉమ్. సూరపనేని వెంకటరత్నం గారు ఆయన ప్రధానంగా కెమెరామెన్. ఉమ్. అక్కడి నుంచి ప్రొడక్షన్లోకి వచ్చాడు. ఆయన వచ్చి ఆ బ్యానర్లో పర్మనెంట్ హీరో శోభన్ బాబు గారు. ఉమ్. అందరూ దొంగలే అనే సినిమాతో మొదలైంది ప్రయాణం. అందరూ దొంగలే సినిమాకి విబి రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్, వెంకటరత్నం గారు ప్రొడ్యూసర్. ఉమ్. విబి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతిలో కాకుండా బయట డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా అది. ఓకే. అందరూ దొంగలే. ఉమ్. ఆ సినిమా తర్వాత ఇద్దరు అని ఇంకో సినిమా మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో తీశాడు. ఉమ్. శోభన్ బాబు, కృష్ణరాజు. అలా మొదలైనటువంటి ప్రయాణం. శోభన్ బాబుతోనే సినిమాలు తీసేవాడు ఆయన. అలా చేస్తూ ఉండగా మధుసూదన్ రావు గారు ఒక నవల ఒకటి పట్టుకొచ్చి ఇచ్చాడు ఈయనకి. ఉమ్. మిస్టర్ సంపత్ ఎంఏ అని ఒక నవల. అది చూసి ఈ తరం మనిషి అని స్క్రిప్ట్ రాయించి ఆయన సినిమా తీశారు. అయితే శోభన్ బాబు గారు ఆ సినిమా తీయొద్దని చెప్పాడు. ఓ, చెప్పారు సోమన్ బాబు గారు. ముందే ఆ. వద్దది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక రకంగా మేల్ ప్రాస్టిట్యూట్ స్టోరీ అది, ఆ. అందుకని వద్దని చెప్పాడు ఆయన. ఈయన వినలా. సబ్జెక్ట్ కొత్తగా ఉంది, మనం వెళ్ళిపోదామని చెప్పి ముందుకు అడిగి వేశారు. జయప్రద, లక్ష్మి వాళ్ళిద్దరూ హీరోయిన్లు ఆ సినిమాలో. ఉమ్. మధుసూదన్ రావు గారు డైరెక్టరు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దెబ్బతింది. శోభన్ బాబు గారి అంచనా ప్రకారం ఉమ్. జనాలు రిసీవ్ చేసుకోలేదు ఆ కథని. అలా ఫెయిల్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఒక సమస్య మొదలైంది. నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు జీవంత మనుష అని ఒక బెంగాలీ సినిమా కొన్నాడు. ఉమ్. అది అంతకు ముందు ఒకసారి ఎన్టీ రామారావు గారితోనే దేవంతకుడు అనే పేరుతో తీసున్నారు. ఉమ్. అది పట్టుకొచ్చి దాన్ని మనం ఏదైనా చేయొచ్చా అని ఆలోచన మొదలైంది. ఈ బ్యానర్లో పర్మనెంట్ హీరో శోభన్ బాబు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఉమ్. వెళ్తే ఇది ఎన్టీఆర్ గారితో చేయటమే బెటరు, ఉమ్. ఆల్రెడీ ఒకసారి చేస్తున్నాడు ఆయన, ఓకే. కాబట్టి ఆయనతోనే ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఆయన చెప్పి తను తప్పుకున్నాడు. తర్వాత ఈయనకి ముళ్ళపూడి వెంకటరమణ గారితో స్క్రిప్ట్ రాయించాలని కోరిక. ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కాదు, నరసరాజు గారు అయితే కరెక్ట్ దీనికి, ఉమ్. ఆయనతో రాయించుకోండి అన్నాడు. ఆయన తప్పుకున్నాడు. ఉమ్. అప్పుడు నరసరాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే బాగుంటుంది ఈ కథకి అనుకుంటే ఆయన కూడా చెప్పాడు, ఎన్టీఆర్ కంటే ఇంకెవరు లేరు, ఆయన దగ్గరికి వెళ్ళటమే బెటర్. ఈ లోపు వెంకటరత్నం గారికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఉమ్. అదేంటంటే అన్నదమ్ముల అనుబంధం సినిమాలో బాలకృష్ణ గారు అప్పటికే రామారావు గారి తమ్ముడుగా చేసున్నాడు. ఉమ్. కాబట్టి బాలకృష్ణని ఒక క్యారెక్టర్లో పెట్టి యముడి క్యారెక్టర్లో రామారావు గారిని పెడితే ఉమ్. సినిమా అద్భుతంగా వెళుతుంది అని అనుకున్నాడు ఆయన. ఏది స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత. ఉమ్. అనుకున్న తర్వాత ఇది ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇది కథ అండి, మీరు డేట్స్ ఇవ్వాలి అని అడిగాడు. ఏంది నమ్మకూరి వెంకటరత్నం గారు. ఉమ్. అడిగితే ఆయన కథ బాగానే ఉంది, చెయ్యొచ్చు ఈ సినిమా, కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాకు అన్నాడు. ఉమ్. ఏమిటా కండిషన్స్ అంటే, డైరెక్టర్ ఎవరు, తాతినేని రామారావు అని చెప్పాడు. ఉమ్. తాతినేని రామారావు గారితో అప్పటి వరకు ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేయలేదు. ఉహు. ఇదే మొదటి సినిమా. సరే, నువ్వు డైరెక్టర్ ఎవరినైనా పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు, కానీ ఉమ్. అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రం నేను చెప్పిన వ్యక్తిని పెట్టుకోవాలి అన్నాడు. ఉమ్. అని చెప్పి ఆయన సజెస్ట్ చేశాడు. స్వామి చిత్రానంద అని ఒక ఆయన ఉమ్. విజయ్ చిత్రలో కార్టూన్ స్టోరీలు రాసేవాడు. ఆయన బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. ఉమ్. ఆయన్ని పెట్టమని చెప్పాడు. అలాగే అన్నాడు. నరసరాజు గారు అలాగూ రైటర్ ఉంటాడు. అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు నరసరాజు గారు సెట్లో ఉండాలి, ఉమ్. ఇదో కండిషన్. ఈ రెండింటికి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటే నేను డేట్లు ఇస్తాను.
అప్పుడు ఈయన నెమ్మదిగా ప్రపోజల్ చెప్పాడు. మీరు విన్న కథలో ఆ ఊరి ప్రెసిడెంట్ క్యారెక్టర్ బాలకృష్ణతో చేయించి మీరు యముడు వేస్తే బాగుంటుందేమో అని నాకు ఒక ఇదండి కోరిక. అప్పుడు సినిమాకి బాగా హైప్ వస్తుంది అనుకుంటున్నాను అన్నాడు. అంటే రామారావు గారు వద్దు, అలా చేస్తే సినిమా దెబ్బతినే అవకాశం ఉంది, బాలకృష్ణ క్యారెక్టర్ని మొయ్యలేడు, కాబట్టి ఆ సత్యం క్యారెక్టర్ నేనే చేస్తాను, యముడు సత్యనారాయణతో చేద్దాం అని చెప్పాడు ఆయన. సత్యనారాయణ అప్పటి వరకు యముడు వేయలే. ఓకే. ఈయన అప్పటికి 2-3 సినిమాలు యముడు వేసి ఉన్నాడు. అందుకని నేను మరి సత్యనారాయణ గారు ఎప్పటిదాకా చేయలేదు కదా అంటే నేను చేయిస్తాను, అది నాది బాధ్యత, కాబట్టి నేను చెప్పిన కండిషన్స్కి 2 మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారం కన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోదాం. అలా మొదలైంది. అలా మొదలైనటువంటి యమగోళ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత అది నెమ్మదిగా ప్రతి సీన్ని వీళ్ళు అక్కడ డిస్కస్ చేసి డైలాగులు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టారు. ఈ సెటైర్ అనగానే టోటల్ సెటైరికల్ దీనిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గవర్నమెంట్ మీద విసురులతో మొదలైంది. మొదలయ్యి అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే యమలోకంలో ఒక పాపిని విచారిస్తూ ఉంటాడు యముడు. ఆ విచారిస్తున్న సందర్భంలో డాక్టర్ అతను ఏమిటి ఇతను చేసిన నేరం అని అడుగుతాడు. అడిగితే ఇతను పెళ్లి అయిన వారికి కాని వారికి కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. ఓయి అనాచారి అని చెప్పి యముడు చెలరేగిపోతుంటే వెంటనే ఈయన ప్రాసిక్యూటర్ లాగా ఎంటర్ అవుతాడు. ఎన్టీఆర్ డిఫెన్స్ లాయర్ లాగా ఎంట్రీ ఇచ్చి, ఏమంటే ఇక్కడ వాదోపవాదాలు లేవా, అతను ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో కనుక్కోకుండా శిక్ష వేసేస్తారా అంటాడు. అంటే వాదోపవాదాలకు తావు లేదు అంటాడు చిత్రగుప్తుడు. అలా అయితే కుదరదండి, డిఫెన్స్ ఉండాలి, ఏ పరిస్థితుల్లో అతను ఆ నేరం చేశాడో అతన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వండి అతనికి అని. ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతాడు ఆ డాక్టర్ని. అడిగితే నెలకిన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వమన్నారండి, అందుకని చేశాను అనగానే ఎవరు అన్నది అంటే ప్రభుత్వం అంటాడు. అనగానే ఎన్టీఆర్ దాన్ని ఖండించి, ప్రభుత్వం కాదు, ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన యువజన నాయకుడు ఒకడున్నాడు కింద, అతని నిర్వాహకం ఇది అంటాడు. అంటే స్ట్రైట్ గా సంజయ్ గాంధీని టార్గెట్ చేసి చెప్పినటువంటి డైలాగ్. ఇతడు శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతీ యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. సార్ కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడితాడు? వీడు మరొక పాతగుండు. చాలేవయ్యా, పాతకుండను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఏమో సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం! వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్, నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని, నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు, చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చిత్తము.
ఇలాంటి డైలాగులు ఆ సినిమాలో చాలా పుష్కలంగా నడుస్తాయి. అలాగే యముడు ఇక్కడ ప్రదర్శనలు ఏమిటి అన్నప్పుడు ఇది నా చిత్రగుప్తుడిని అడుగుతాడు, మిస్టర్ గుప్తా ఇక్కడ ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు. ఈ సినిమా తయారైంది 76 నుంచి మొదలైంది చర్చలు. అదే అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, ఇక్కడ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇది రిలీజ్ అయ్యే టైంకి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ సినిమా రెడీ అయిపోతుంది, సెట్స్ మీద ఉండగానే వెంకటరత్నం గారికి చెమటలు పెట్టేవి రోజు. అంటే వీళ్ళు ప్రతి డైలాగులోనూ ఇవి పేర్చుకుంటూ వెళ్తున్నారు నెమ్మదిగా. ఇది పొలిటికల్ సెటైర్ చాలా ఎక్కువైపోతోంది సినిమాలో. ఓ పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ రిలీజ్కి ఇష్యూ అవుతుందేమో, రిలీజ్ అవ్వకపోతే ఏమిటి పరిస్థితి. అప్పటికి హై బడ్జెట్ సినిమా, దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో ఆ సినిమాకి. ఆ సెట్స్, యమలోకం సెట్స్. అవును అవును. ఇంత భారీగా తీస్తున్నాము, ఇదేమో ఈయన ప్రతిరోజు వీళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేసి ప్రతి డైలాగ్ని పొలిటికల్ యాంగిల్స్లోకి మారుస్తున్నారు. ఇది ఏమైనా ప్రమాదం అవుతుందా అని టెన్షన్ ఆయనకి. ఏమీ కాదు, మేము చూసుకుంటా ఉన్న పద్ధతిలో వీళ్ళు చెలరైపోయేవాళ్ళు. సినిమా రెడీ అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సెన్సార్కి వెళ్ళి సెన్సార్ అయ్యి అది రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నట్టే వెంకటరత్నం గారు. అలా రిలీజ్ అయిన సినిమా యమగోళ. ఇది నిజంగానే యమగోళ. యమగోళ అంటే యమలోకంలో ఒక నరుడు చేసే గోళ. వెళ్ళి అక్కడ ప్రతిదీ, అలాగే 42వ రాజ్యాంగ సవరణ గురించి కూడా యమలోకంలో మాట్లాడతాడు. అంటే మీ ధర్మశాస్త్రాన్ని మార్చరా అని అడుగుతాడు. అడిగితే ధర్మశాస్త్రం మార్చడం కుదరదు అంటాడు యముడు. అలా ఎందుకు పెట్టుకున్నారు, మేము కాన్స్టిట్యూషన్ చేసి 30 ఏళ్ళు కాలేదు, ఇంకా ఇప్పటికి 42 సార్లు సవరించామంటాడు. ఇలా నడుస్తాయి మొత్తం సినిమాలో డైలాగులన్నీ. ఆ 42వ రాజ్యాంగ సవరణ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత షా కమిషన్ వేయటం కూడా మాట్లాడతాడు సినిమాలో. సార్, ఆ ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం అయింది సార్? కొన్ని కోట్ల సంవత్సరములైనది. ఏమిటి, కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక అక్షరం కూడా మార్చలేదన్నమాట? అసంభవం. అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్? ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటికాలు మీద కుంటుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. అద్భుతం. అపచారం. ఏం అపచారం సార్? 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు ఎమెండ్ చేశాం. వీల్లేదు. అందులో అక్షరం మార్చుటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్. అధర్మ శాస్త్రాన్ని అమలు పరిచినందుకు మీకే శిక్ష పడుతుంది. ఎవరు నన్ను శిక్షించేది? ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కొరత ఎముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే, భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు, ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు. రేపు పొద్దున అన్ని లోకాలని జయించుకుంటూ వెళుతున్నటువంటి మా నరులు యమలోకాన్ని కూడా జయిస్తాయి. కొత్త ఏముడిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. కొత్త ఏముడిని నామినేట్ చేసినప్పుడు నువ్వు చేసిన క్రైమ్స్ అన్నిటి మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి శిక్షలేని చెప్తాడు. ఇలా నడుస్తుంది కథ. ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రలో సత్యనారాయణ గారు అదరగొట్టేశాడు. అదరగొట్టాడు. ఆయనకు విపరీతంగా పేరు వచ్చేసింది. యముడు అనేది ఒక సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది ఆ సినిమా నుంచి. అంతకుముందు దేవాంతకుడులో ఎస్వి రంగారావు గారు చేశాడు. దీనిలో సత్యనారాయణతో ఎన్టీ రామారావు గారు మాట్లాడి చేయించుకున్నటువంటి సన్నివేశాలు అవన్నీ. అలా తాతినేని రామారావు గారు ఆ సినిమాకి దర్శకుడే కానీ మొత్తం తనే అయి నడిపించాడు ఎన్టీఆర్. ఆ క్యారెక్టర్ని విపరీతంగా ఓన్ చేసుకున్నాడు.
అడవిరాముడు సినిమాలో ఎన్టీఆర్కి, యమగోళలో ఎన్టీఆర్కి చాలా తేడా ఉంటుంది. అంటే ఒక నటుడు క్యారెక్టర్తో కనెక్ట్ అయితే ఏ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనడానికి ఉదాహరణ యమగోళ. చాలా ఓపెన్గా, చాలా హాయిగా ఉంటాడు ఎన్టీఆర్, ఎటువంటి బంధనాలు లేకుండా తను అనుకున్న పద్ధతిలో క్యారెక్టర్ వెళ్తూ ఉండటం అనేది చాలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. అదే అందుకని సినిమా ఇప్పుడు చూసినా కానీ ఫ్రెష్గా ఉంటుంది ఆ సినిమా. 48 ఏళ్ళు అయిందని నేను చెప్పుకుంటున్నాం, కానీ మనం ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ సినిమా చూసినా ప్రతి డైలాగు ఎక్కడో చోట ప్రజెంట్ సొసైటీకి కూడా కరెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి సీన్ని చాలా అద్భుతంగా కన్సీవ్ చేశారు. సూర్యకాంతం చచ్చిపోయి అక్కడికి వస్తుంది నరకానికి, వచ్చేసరికి ఈయన ఆల్రెడీ అక్కడ ఉంటాడు. ఉండి వీళ్ళిద్దరు పట్టుకుంటారు, ఇద్దరిది ఒకే ఊరు. ఏం సూరమ్మత్త నువ్వెప్పుడు చచ్చావు అంటాడు. అంటే జనరల్గా ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చావు అని అడుగుతారు మామూలుగా. ఈ ఎప్పుడు చచ్చావు అని అడుగుతాడు. ఆ డైలాగ్ విపరీతంగా పేలింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆ డైలాగులన్నీ. అలా అన్న తర్వాత ఏమిటి పరిస్థితి అంటే, నేనేదో అప్పడాలు తెచ్చుకున్నానే కింద నుంచి వీళ్ళు లాగేసుకుంటున్నారు అమ్మగొట్లు, స్మగ్లింగ్ నేరం అంటాడు. ఏదో లాగా తినడానికి తెచ్చుకుంది అలో చేయండి అని చెప్తాడు. ఇలా టోటల్ సినిమా అంతా. దీంతో పాటు భూలోకంలో రావుగోపాలరావు క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి పద్ధతి, ఆయన ఊరి ప్రెసిడెంట్గా చేస్తున్న అన్యాయాలను ఎదిరించి ఒక యువజన సంఘం పెట్టి ఆయన్ని ఓడించి తన ప్రెసిడెంట్ అవుతాడు. దాదాపుగా అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తాలూకా రిఫరెన్స్లు, ఆ విమర్శలు అలాగే నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఆడిందండి సినిమా? రిజల్ట్ ఎలా ఉండే అప్పట్లో? ఎలా ఉండే? చాలా పెద్ద హిట్ కదా అది. 77వ సంవత్సరం అనేది ఎన్టీఆర్ చలనచిత్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన సంవత్సరం అది. అంటే ఆ సంవత్సరం జనవరి సంక్రాంతికి దానవేర సూరకర్ణ రిలీజ్ అయింది. దానవేర సూరకర్ణ రిలీజ్ అయిన తర్వాత మేలో అడవిరాముడు, ఏప్రిల్లో అడవిరాముడు రిలీజ్ అయిన 4 నెలలకి అక్టోబర్లో మళ్ళీ యమగోళ. 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు ఒకే సంవత్సరం. ఈ మధ్యలో ఇంకో 2 సినిమాలు, చాణక్య చంద్రగుప్త రిలీజ్ అయింది అదే సంవత్సరం, అలాగే ఎదురీత కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది, మధుసూదన్ రావు గారి డైరెక్షన్. అంటే ఒకే సంవత్సరం చేసిన 5 సినిమాలు, దాదాపు 5 సద్దినోత్సవ చిత్రాలు. 5 సద్దినోత్సవ చిత్రాలు, 3 సిల్వర్ జూబ్లీ. ఆ సిల్వర్ జూబ్లీ సినిమాలు కర్ణ, అడవిరాముడు, యమగోళ, 3 ఒకే సంవత్సరం. ఒకే సంవత్సరం. ఆ 77 జనవరిలో మొదలైన విజయోత్సవాలు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కొనసాగాయి. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అంటే 76 నుంచి 1976 నుంచి ఎన్టీఆర్ కెరియర్ గ్రాఫ్ అలా పెరుగుతూ వెళ్ళింది. ఆరాధన సినిమా 76లో వచ్చింది. అది హిందీ సినిమా, గీత్ రీమేక్. పుండరీకాక్ష గారి ప్రొడ్యూసరు. ఆ సినిమా ఆడుతుందా ఆడదా మహమ్మద్ రఫీ గారి పాటలు అందులో అనుకుంటూ రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద హిట్. అది సిల్వర్ జూబ్లీ సినిమా. అక్కడి నుంచి మొదలై 77వ సంవత్సరం అసలు ఇంకెవరూ లేరు ఆ చుట్టుపక్కల. 80 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారికి నిలబడి 100 రోజులు ఆడిన సినిమా లేదు. మళ్ళీ 7 అంతస్తుల మేడ, ఆలు మగలు తర్వాత 7 అంతస్తుల మేడ వరకు ప్రతి సినిమా 4 వారాలు 5 వారాల సినిమాలే నాగేశ్వరరావు గారు. అలా మొత్తం అందరినీ పక్కకి నెట్టేసి తను నెంబర్ 1 పొజిషన్లో అలా దూసుకుని వెళ్ళిపోయాడు. ఆ వేవ్లో వచ్చిన సినిమా మాత్రమే కాదు, ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. యమగోళ అనేది సబ్జెక్టు డిజైనింగ్ దగ్గర నుంచి తను ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి ఏ క్యారెక్టర్ ఎలా నడవాలి, ఏ క్యారెక్టర్లో ఎటువంటి కంటెంట్ ఉండాలి అనేది దగ్గర కూర్చుని నరసరాజు గారితో మాట్లాడి అలా నడిపించినటువంటి సినిమా. అంత మనసు పెట్టి చేసిన సినిమా. తర్వాత రోజుల్లో పాపారాయుడికి అలా పెట్టాడు ఆయన. పాపారాయుడికి అలా పెట్టాడు. తర్వాత బొబ్బిలి పులిలో ఆ కోర్టు సీన్ అప్పుడు కొంచెం కూర్చున్నాడు దాసరి నారాయణరావుతో కూర్చుని ఇంకేదో ఉండాలి
ఆయన ఏముండాలో చెప్పేవాడు కాదు. ఆయన రాసింది విని ఇది కాదు ఇంకేదో ఉండాలి అనగానే మళ్ళీ ఆయన కరెక్షన్లోకి వెళ్ళేవాడు. ఫైనల్ డ్రాఫ్ట్లో ఆయనకి కనెక్ట్ అయింది ఏంటంటే ఓ డైలాగ్, అది నేను శత్రువుల్ని చంపాను ఇదివరకు యుద్ధరంగంలో, అప్పుడు నాకేమో సన్మానం చేసి సత్కారం చేశారు, ఇప్పుడేమో 4 దేశద్రోహులను చంపానని ఇలా కోర్టులో నిల్చోబెట్టారు అంటాడు. అప్పుడు జడ్జి గారు అంటాడు, నువ్వు యుద్ధరంగంలో చంపింది మన దేశానికి శత్రువులని అని. మన దేశానికి శత్రువులు అయి ఉండొచ్చు అండి, వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా వాళ్ళు. ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపితే